పప్పుల రేట్లు మళ్ళీ ఏ పాట పెరుగుతాయో. చింతపండు పిరమైతుంది కావచ్చు. బంగారం మీద పన్నెత్తదా మేడం గారు? మా ఇంట్లో కుక్కున్నది. కుక్క బిస్కెట్ల రేట్లు పెరుగుతాయో తగ్గుతాయో. ఇక ఇన్కమ్ ట్యాక్స్ అంటే నాకు అవసరం లేదనుకోర్రి. నేను కట్టేదాన్ని కాదు, ఇచ్చేదాన్ని కాదు. వాషింగ్ మిషన్ ఉందామనుకున్నా, మరి దాని సంగతి ఏం చేసిందో. ఏందోలా కన్ఫ్యూజ్ అవుతురా. కాకురి అయితే మన సంటరోళ్ళు బడ్జెట్ పెట్టిరు. బడ్జెట్ అంటే ఈ ఏడాది మన ఆమ్దాని ఎంత, ఖర్చులేంటి, ఏటి మీద పన్నులు వేయాలి, ఉన్న పన్నులు పెంచాలనా తీసేయాలనా, మధ్యతరగతి వాళ్ళను సంతోషంగా ఉంచాలనా లేకుంటే ఇంకా గోసపడే తట్టే చేయాలనా, ఇగో గిసోంటి అన్నీ ఉంటాయి అన్నట్టు బడ్జెట్లా. పారి మన నిర్మలక్క చదివింది, మనకేమైనా ఫాయిదా ఉన్నదో లేదో అరుచుకొనద్దా. మన పైసల మంత్రి నిర్మలక్క ఇగో మన బడ్జెట్ పట్టుకొని పార్లమెంట్లో పుణ్యపాదం పెట్టిందోళ్ళ. ఇక టైం కాగానే ఇక పద్దు లెక్కలు చదువుడు స్టార్ట్ చేసింది. మేడం ఇక పన్నులు దేనికి వేసుడు, ఏటికి తగ్గించుడు, ఏ రాష్ట్రానికి ఎంతగానో ఇచ్చుడు ఉంటుంది, ఏంది కథగా అవన్నీ అప్పైపోయింది. The FDI limit for the insurance sector will be raised from 74 to 100%. This enhanced limit will be available for those companies which invest the entire premium in India. Kisan credit cards facilitate short-term loans for 7.7 crore farmers, fishermen and dairy farmers. The loan limit under modified interest subvention scheme will be enhanced from 3 lakh rupees to 5 lakh rupees for loans taken through the KCC. ఇక పాఠం అంతా ఎప్పుడు నాతో కాదు కానీ ఇక ఇంపార్టెంట్ చెప్తా. బడ్జెట్ అనగానే కొలువులు చేసేటోళ్ళకు ఇన్కమ్ ట్యాక్స్ కట్ అవుతుందా, ఈ తాప ఎంతగానో కట్ చేస్తారో అని ఆలోచిస్తారు కదా. అయితే గట్లా కొలువులు చేసుకునేటోళ్ళ నోరు దీపి చేస్తున్నా అన్నట్టే చేసింది. ఏడాదికి 12 లక్షలు కమాయించేటోళ్ళు ఇక ఇన్కమ్ ట్యాక్స్ కట్టనవసరం లేదు, మాఫ్ చేస్తాం తీ అని చెప్పింది. అగర్సే 12 లక్షలు దాటిందే అనుకో, సంపాదనను బట్టి 5%, 10%, 20% ట్యాక్స్ కట్టుడే ఉంటుందని చెప్పింది. ఇక ఈ బడ్జెట్లో బీహార్ రాష్ట్రం మీదనే పాయనం చూయించిందోలా మేడం గారు. బీహారే ఎందుకు అంటారా, ఆడ ఎలక్షన్లు ఉన్నాయి కదా, ఇక అందుకే అటుకెళ్ళి అన్ని గనం ఇచ్చిరని చెప్పుకుంటుర్రు. Support for food processing. In line with our commitment towards Purvodaya, we will establish a National Institute of Food Technology, Entrepreneurship and Management in Bihar. The institute will provide a strong fillip to food processing activities in the entire eastern region. ఇక ఈ తాప ధరలు పెరిగేటి ఏంటియో చెప్తా. టీవీల ధరలు పెరుగుతాయట, వాటి మీద ట్యాక్స్ పెంచింది. ఇక ఓంబత్తి రేట్లు కూడా పెరుగుతాయి, వాటి మీద కూడా పన్ను పెంచింది. ఇక ఏరే దేశం నుంచి వచ్చే చెప్పులు కూడా పిరమాయి అవుతాయి. స్మార్ట్ మీటర్లు, సోలార్ బ్యాటరీల మీద కూడా పన్ను పెంచిరు, ఇక అవి కూడా పిరమైతాయి అన్నట్టు. ఇక పన్ను తగ్గించిన ఏందో చెప్తా. క్యాన్సర్ బీమార్కు వాడే మందుల మీద పన్ను తీసేసిరు, ఫోన్లలో వాడే బ్యాటరీల మీద కూడా పన్ను తగ్గించిరట, బూట్లు బెల్టుల రేట్లు కూడా తగ్గుతాయని అంటురు. ఇక పెద్ద పెద్ద కార్లు, వ్యాన్లు, బస్సుల మీద కూడా ట్యాక్స్ తగ్గిస్తామని చెప్పింది. ఇక నగల మీద కూడా పన్నులను తక్కువ చేసిరట. అయితే ఇంకోటి చెప్పాలి, పన్నులు తక్కువ చేసిరు కదా, ఇంకేంది రేట్లు తక్కువైతేనే అనుకుంటాం కదా మనం. కానీ అట్లా తగ్గిస్తారా అనోళ్ళ? పెంచే కాడనైతే పెంచుతారు కానీ తగ్గించే కాడ ఏడ తగ్గుతాయి, ఇట్లనే అనుకుంటురు. ఇక ఇంకో దిక్కు నిర్మలక బడ్జెట్ పాఠం చదువుతుంటే అటు మోడీ సారు కడమ బీజేపీ లీడర్లు బల్లలు జరుచుకుంటే షెబ్బాష్ అనుకుంటే సంబరపడ్డారు. ఇక ప్రతిపక్ష పోలేమో గిదేం బడ్జెట్, మందిని ముంచే బడ్జెట్ అని ముక్కి ఇడుచుకుంటూ పోయిరు. ఇక ఈ పద్దు పాఠం అయిపోయినాక మన మోడీ సారు టీవీల ముందు దర్శనం ఇచ్చిండు. ఇది జనం బడ్జెట్ మస్తున్నది, సూపరు డూపరు, మీ బతుకులు మారుతాయి, కాంగ్రెస్ వాళ్ళు పాలించినప్పుడు దోసుకున్నారు, మేం పంచుతున్నామని చెప్పబట్టిండు.